హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ ఏంటి అంటే గురి. పూర్వం విదర్భ దేశాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంత్రి రాంభట్టు ఎంతో తెలివైన వాడే కాదు, సమయస్ఫూర్తి కలవాడు కూడా. విక్రమసేనుడు అన్ని విషయాల్లో మంత్రి సలహాలను తీసుకునేవాడు. విక్రమసేనుడికి వేటంటే చాలా ఇష్టం. సంవత్సరంలో ఏదో ఒక నెల అడవికి వెళ్ళి జంతువులను వేటాడుతూ గడిపేవాడు. ఒకసారి తన పరివారాన్ని వెంటబెట్టుకొని రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న దట్టమైన అడవికి వెళ్ళాడు. ఆయనతో పాటు మంత్రి రాంభట్టు కూడా ఉన్నాడు. ఆ రోజు ఎంత తిరిగినా ఒక్క జంతువు కూడా కనబడలేదు. విక్రమసేనుడికి ఎంతో నిరాశగాను విసుగ్గాను అనిపించింది. వాళ్ళు గుడారానికి తిరిగి వస్తుండగా పచ్చిక బయల్లో ఒక లేడిపిల్ల కనిపించింది. విక్రమసేనుడు వెంటనే విల్లు ఎక్కుపెట్టి గురి చూసి బాణం వదిలాడు. రివ్వున విల్లు నుండి దూసుకెళ్లిన బాణం లేడిపిల్లకు తగలకుండా కొన్ని అంగుళాల దూరంలో చెట్టుకు తగిలింది. ప్రమాదం పసిగట్టి లేడిపిల్ల పారిపోయింది. భలే గురి అంటూ ఒక సైనికారి అలవాటుగా చప్పట్లు చరిచి అన్నాడు. అసలే కోపంతో ఉన్న విక్రమసేనుడు మరింత ఉగ్రుడయ్యాడు. నన్నే ఎగతాళి చేస్తున్నావా, ఎంత ధైర్యం అంటూ కల్లెర్ర చేశాడు. ఆ సైనికారి బిక్క చచ్చిపోయాడు. తనకు శిక్ష ఖాయమనుకొని గజగజా వణికాడు. పరిస్థితిని అంచనా వేసిన రాంభట్టు కల్పించుకొని, అతను ఎగతాళి చేయడం లేదు మహారాజా, నిజమే చెప్పాడు అని అన్నాడు. మీ బాణం ఎప్పుడూ క్రూర మృగాల వైపే ఎక్కుపెట్టి ఉంటుంది. అమాయకమైన చిన్న చిన్న జంతువులను మీరు వేటాడారు. ఆ లేడిపిల్లను పారిపోమ్మని మీరు బాణం వేశారు. మీ గురి తప్పకుండా బాణం లేడిపిల్లకు తగలకుండా సరిగా లేడిపిల్ల ప్రక్కనే ఉన్న చెట్టుకు తగిలింది. అదే మీలోని చాతుర్యం అని వివరించాడు. దానితో విక్రమసేనుడి కోపం పోయి సంతోషంగా నవ్వాడు. తనను రక్షించినందుకు రాంభట్టు వైపు కృతజ్ఞతగా చూశాడు సైనిక అధికారి.